వాదనకు ప్రతివాదన కాదు. పైలాశేఖర్ రెడ్డి ఏం చేసిండు అనేది భువనగిరి జనానికి అందరికీ తెలుసు. దాంతోపాటు కిసాన్ నగర్ రోడ్డు ఎట్లా ఉండే ఇవాళ ఏ విధంగా అయింది దాన్ని చూసుకుంటారు జనాలు అనేది అన్నీ చూస్తారు. ఇంకోటి మా పాడినగర్లో హై టెన్షన్ వైర్లతో బాధతో దాదాపు 50 సంవత్సరాల నుంచి బాధపడుతుండే. మాధురెడ్డి సాబ్ కాడి నుంచి మొదలు పెడితే పైలాశేఖర్ రెడ్డి వరకు మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది పెట్టడం జరిగింది. ఆ బాధ ఒకటి. మళ్ళా ఇంకోటి భువనగిరిలో ఈద్గా విషయంలో మేము పైలాశేఖర్ రెడ్డి కానీ హోమ్ మినిస్టర్, ఆ రోజు హోమ్ మినిస్టర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తీసుకొచ్చి ఆ రోజు ఆడ శంకుస్థాపన చేసినాం, ఆడ నమాజ్ చదివినాం, అది సాధించినాం. వేరే దాంట్లో ఉంటే సరే మీరు ఆయన ఏం చేయలేడు మేము చేసినాం అంటారు కదా, చేసి చూపిరి. ఇప్పుడు వచ్చే నెల రంజాన్ ఉంది కాబట్టి మేము 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయించినాం. దాని మీద ఎస్టిమేట్ చేసినాము. నేను గౌరవ చైర్మన్ గారు ఆ రోజు ఎస్టిమేట్ చేసి అన్నీ చేసినాం. సరే మీకు మేము ఆయన ఏం చేయలేదు మేము అంటారు కదా, ఆ రోజు మినిస్టర్ని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ని ఆ రోజు ఎమ్మెల్యే ఉండి దాన్ని చేసిరు. మీకు శాతనైతే రంజాన్ వచ్చే నెల ఉంది, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఆ రోజు ఉండే, మీకు శాత అయితే ఆ 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఈద్గా పనులు ప్రారంభించండి. దాని తర్వాత మాటలు పెద్ద మాటలు మాట్లాడితే కొండలు దాటితే కానీ శాతలేమో గోడలు దాటాయి. మీకు శాతనైతే ఈద్గా పని చెప్పింది. ఇంకోటి రేపు పొద్దుగాల లోకల్ బాడీలా చూసుకుందామంటారు, వాస్తవమే. నేను ఏమంటున్నా, మాటలతోని తూటలు వేడ్చుడు కాదు, రేపు పొద్దుగాల ఓట్లతో తూటలు వెలవాలి. ఎవరెవరితో మాట్లాడుతుర్రో ఆ రోజు నిలబడి కౌన్సిలర్గా ఎన్నికై చూపించాలి. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ నిలబడి గెలిచి చూపించాలి. మస్తు మాట్లాడతారు, ఏంది పెద్ద మీసాలు ఏదో విషయాలు అన్నట్టు. రేపు పొద్దుగాల స్థానిక సభలో చూసుకుందాం. మేము కూడా సిద్ధం ఉన్నాం. చెప్పడం ఆయన చేసిన ఏంది కాదు, మీరు శాతనైతే రేపు వచ్చే నెల రంజాన్ ఉంది చేసి చూపియండి. ఇక మా వాదనకు 10 వాదన మస్తు మాట్లాడచ్చు, కానీ ఇది అంత మంచి సంస్కారం కాదు. ఎదుటోళ్ళని గౌరవించాలి, మనం తగ్గించుకోవాలి. ఇగో బురద ఎదుటోని మీద వదిలితే వాడు కూడా ఎదురు. మేము ఇప్పుడు అధికారం లేం, పిచ్చోలై రాళ్ళు చేతిలో పెట్టుకుని రోడ్ల మీద ఉన్నాం. అద్దాల మెలవడు భయపడాలి, కానీ మేము భయపడే పరిస్థితి లేదు. మేము జనాలు మమ్మల్ని అందరూ చూస్తున్నారు. మేమేమో కబ్జాలు పెట్టి అది చేసి అని అంటారు. ఊకే ఉంటే చూపేరు. సరే ఈద్గా గురించి మాట్లాడండి.